ఏడాది పాటు ఎవరూ బంగారం కొనద్దు. భాగ్యనగరం పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ బంగారం గురించి చేసిన ఈ ప్రకటన దేశవ్యాప్తంగా ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. దేశ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా గతంలో ఎన్నో సంక్షోభాలు, ఆర్థిక మాంద్యాలు వచ్చినా ఏ ప్రధాని చేయని విధంగా మోదీ చేసిన ఈ సూచన అనేది సాధారణమైనది కాదు. అయితే బంగారం అనే మాట భారతీయులందరికీ వెంటనే కనెక్ట్ అయ్యే మాట కాబట్టి దీని గురించి అంతా చర్చాంశనీయంగా మారింది. నిజానికి ప్రధాని మోదీ దాంతో పాటు ఇంకా చాలా జాగ్రత్తలు కూడా చెప్పారు. వాటన్నిటికీ సారం ఒకటే: విదేశీ మారక ద్రవ్యాలు ఆదా చేయడం. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు, ఎరువుల ధరలు భారీగా పెరిగాయి. మరోవైపు 2-3 ఏళ్లగా బంగారం ధర సైతం కొత్త రికార్డులు సృష్టిస్తుంది. వీటి దిగుమతితో మన విదేశీ మారక ద్రవ్య నిల్వలలో అధిక శాతం ఖర్చు అయిపోయే పరిస్థితి నెలకొంది. అయితే ట్రేడింగ్ ఎకనామిక్స్ గణాంకాల ప్రకారం ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం మొదలు పెట్టడానికి ముందు మన దేశం ఫారెక్స్ రిజర్వ్ $728 బిలియన్ల ఉన్నాయి. అంటే దాదాపు 69.4 లక్షల కోట్లు. కేవలం 2 నెలల్లోనే అవి $690.69 బిలియన్ తగ్గిపోయాయి. ఇలా దిగుమతుల కోసం మనం ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చే కొద్దీ మన ఫారెన్స్ నిల్వలు మరింత వేగంగా కరిగిపోతాయి. అలా కరిగిపోతే ఏమవుతుందంటే దేశ ఆర్థిక బలం తగ్గిపోతుంది, డాలర్ విలువ పెరిగిపోతుంది, రూపాయి విలువ తగ్గిపోతుంది, విదేశీ పెట్టుబడి రాకలు ఆగిపోయి దేశ సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది. ఒక దేశం దాని పరపతి నిర్ణయించడంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. ఒక దేశం ఎంత ధనికమైనది, ఎంత సురక్షితమైనది అని చెప్పడానికి ఈ ఫారెక్స్ రిజర్వ్ ఒక రిపోర్ట్ కార్డ్ లాంటిది. మూడీస్ అలాగే పిచ్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఫారెక్స్ రిజర్వ్ ఎక్కువగా ఉన్న దేశాల నుంచి రేటింగ్ ఇస్తాయి. ఆ రేటింగ్ ఎంత ఎక్కువ ఉంటే అంత తక్కువ వడ్డీకి అప్పులు లభిస్తాయి. మనం బ్యాంకుల కోసం అప్పులకు వెళ్తే మన సిబిల్ స్కోర్ ఎంత ఉందో చూసినట్లుగా ఒక దేశం విదేశాల నుంచి అప్పు తీసుకోవాలంటే ఆయా దేశాలు సదరు దేశం వద్దకు విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఎంత ఉన్నాయో విషయాన్ని సూచిస్తాయి. ఒక దేశం ఫారెక్స్ రిజర్వ్ తగ్గిపోతుంటే విదేశీ పెట్టుబడిదారులు ఆ దేశంలో తాము పెట్టుబడులు వెనక్కి తీసుకుంటాయి. సాధారణంగా 7 నుండి 10 నెలల పాటు ముడిచమురు దిగుమతులు సరిపడా విదేశీ మారక ద్రవ్యాల నిల్వలు ఉంటే ఆ దేశ పరపతి బాగున్నట్లు. 1991లో మన దేశం వద్దకు కేవలం 2 వారాలకు సరిపడా మాత్రమే విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్నాయి అప్పుడు. అందుకే మన బంగారాన్ని లండన్కి పంపి తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడు మన వద్ద విదేశీ మారక ద్రవ్య నిల్వలో 9 నుంచి 11 నెలలకు సరిపడా ఉన్నప్పటికీ పరిస్థితి మన చేతుల్లో లేదు. పశ్చిమాసియాలో యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించట్లేదు. ముడిచమురు ధరల భారంతో పాటు ఎరువుల ధర కూడా భారీగా పెరిగిపోయే ప్రమాదం కనబడుతుంది. అంటే వాటి దిగుమతుల కోసం చేయాల్సిన ఖర్చు మరింత పెరిగిపోయి డాలర్ రిజర్వ్ అనుకున్న దానికంటే వేగంగా కరిగిపోయే ముప్పు ఉంది. దీనికి తోడు మనకు వచ్చే విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో ఎక్కువ భాగం గల్ఫ్ నుంచే వచ్చాయి కాబట్టి యుద్ధం దెబ్బకు అతలాకుతలమైన గల్ఫ్ దేశాలలో ఉంటున్న మన వాళ్ళు పంపే డబ్బు తగ్గిపోతుంది. దీనితోడు ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మనకు ఎగుమతులకు, తద్వారా మనకు రావాల్సిన డాలర్లకు కూడా ఆటంకం కలుగుతుంది. ఒకవైపు మనకు రావాల్సిన విదేశీ మారక ద్రవ్యంలో కోత పడుతుండగా మరోవైపు మన వద్ద ఉన్న నిల్వలు కరిగిపోతున్నాయి. అదేవిధంగా ప్రధాని మోదీ తన ప్రసంగంలో బంగారం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడానికి కారణం ఏంటంటే భారతీయులు ఏడాదికి సగటు కొనే పసిడి దాదాపు 700 నుంచి 900 టన్నులు కొంటున్నట్లు అంచనా. దీని విలువ 13.69 లక్షల కోట్లు. 2024-25తో పోలిస్తే 25-26లో మన బంగార దిగుమతులు దాదాపు చాలా వరకు పెరిగాయి. భారతీయులు కొనే బంగారంలో 90% పైన విదేశాల నుంచి వచ్చేవి కాబట్టి అందుకు మనం భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది. కాబట్టి మోడీ చెప్పినట్లు ఏడాది పాటు బంగారం కొనకుండా ఉంటే ఖచ్చితంగా మన విదేశీ మారక ద్రవ్య నిల్వలపై భారం కాస్తంత తగ్గుతుంది.